అదిగో అక్కడ పేరు నాని గారు ఉన్నారు. నమస్తే సార్. మీరేమో యూరియా దొరకట్లేదు, రైతులు నానా అవస్థలు పడుతున్నారని చెప్తున్నారు. అక్కడేమో ఆల్రెడీ కేంద్రంతో మాట్లాడేశాను, యూరియా వచ్చేస్తుంది అని బాబు గారు చెప్తున్నారు. ఇంకేటి కావాలి సార్ మనకి? నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ మాట్లాడేశాడు, నడ్డాతో మాట్లాడేశాడు. వచ్చేస్తున్నాయి నడ్డా, యూరియా పార్సిల్ చేస్తున్నాడు, లారీలకు ఎత్తుతున్నాడు, రైలుకి ఎత్తుతున్నాడు, వచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు. అదే మరి బాబు గారు ఆల్రెడీ నడ్డాతో మాట్లాడేశారంట. జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా అని చెప్పేదాకా ఈ నడ్డా కనపడలేదా? నడ్డా ఫోన్ నెంబర్ దొరకలేదా? నడ్డా ఫోన్ నెంబర్ ఉండే ఉంటా సార్, కానీ టైంకి ఫోన్ పక్కన లేదేమో ఆయనకి. ఎవడి కళ్ళు గంతలు కడతారు? యూరియా కొరత మీద వచ్చే వార్తలన్నీ ఫేక్ అని అంటున్నారు సార్. ఈనాడులో ఆపగలరు, ఆంధ్రజ్యోతిలో ఆపగలరు, TV5లో ఆపగలరు, మహాన బొహాన ఉంది దాంట్లో ఆపగలవు. వాళ్ళు చుట్టాలు కాబట్టి అలాంటి వార్తలు రాకుండా ఆపుకుంటారు. కానీ ఫోన్లో ఆపగలవా అని అడుగుతున్నాను. సోషల్ మీడియాకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు బాబు గారు, విన్నారా మీరు? సోషల్ మీడియాను కూడా బొక్కలేయమన్నాడు. అదే మరి వాక్ కూడా కటింగ్స్ చేసేస్తారంట. సరే నువ్వు బొక్కలేయద్దు కానీ వైసీపీ, కానీ రేపు నువ్వు ఓటుకి వెళ్ళాక నిన్ను ఎందులో వేస్తారు ఈ రైతులందరూ కూడా? ఆ రైతుల్ని కూడా ఫేక్ రైతులు అంటున్నారు సార్ ఆయన. ఈ రాష్ట్రంలో రైతులకి యూరియా దొరకదు కానీ యూరియా దొరకలేదు అనేటువంటి బాధ మర్చిపోతాకి గడప గడపకి సందులు గొంతులో బ్రాందీ దొరుకుద్ది, ఏదో ఒకటి దొరుకుతుంది కదా, ఇంకేటి కావాలి? అసలు ఈ రాష్ట్రంలో ఎవడు సుఖంగా ఉన్నాడు? ఈ ప్రభుత్వం వల్ల, ఈ పరిపాలన వల్ల ఎవడు సుఖంగా ఉన్నాడు? ఎవ్వరు సుఖంగా లేరా? నీ తెలుగుదేశం కార్యకర్తలు సుఖంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? అలాగేటి సార్ బ్రహ్మాండంగా ఉంటే. వాళ్ళని అడుగుతుంటేనేమో ఎమ్మెల్యేలు దోసేసుకుంటున్నారండి, వాళ్ళు సుఖంగా ఉన్నారు, మాకెక్కడండి సస్తనామని చెప్పి అంటున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు సుఖంగా ఉన్నట్టే. ఎమ్మెల్యేలను అడుగుతుంటే మంత్రులు దోసేసుకుంటున్నారని మాది అంత అండి కొద్దిగా అంటున్నారు. అయితే మంత్రులు సుఖంగా ఉండుంటారు. మంత్రులను అడుగుతుంటే బాబు కొడుకు దోసేసుకుంటున్నారు, మాదే ఉంది అంటున్నారు. అయ్యో చేప ఎందుకు ఎండలేదు అన్నట్టే ఉంది సార్. ఎంత కష్టం వచ్చింది సార్ వాళ్ళకి. అయినా ఇప్పుడు మీరు ఇలా ధర్నాలు ఆందోళనలు చేస్తే ఏమన్నా ఫలితం ఉంటుందంటారా? ఏమండి, నట్టింట్లో దున్నపోతు అడ్డంగా పడుకుని ఉంది, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తాం? ఏం చేస్తారు చెప్పండి అన్న. మాకు తెలదు, మీరే చెప్పండి గురుగారు. ముళ్ళు కర్రతో పొడవద్దా? కరెక్ట్. ముళ్ళు కర్రతో పొడవకపోతే అది అక్కడి నుంచి లేవనే లేవదు. మేము చేసే పని అదే. ఓకే సార్, మీరు ఇలాగే అడ్డంగా పడుకున్న దున్నపోతులను ముళ్ళు కర్రతో పొడుతూ మీ పోరాటం మీరు చెయ్యండి.